పెట్టబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ వాళ్ళ గదికైతే మాయ వస్తుంది. మాయ రాగానే విరాట్ అని పిలుస్తుంది. ఇక వెంటనే విరాట్, చంద్ర వాళ్ళిద్దరూ కూడా లేచి నిలబడతారు. ఇక అది చూసి మాయ అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగిపోతుంది. ఇక మాయ రాగానే విరాట్ అయితే ఏంటి ఇలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మాయ అయితే విరాట్, థ్యాంక్ యూ విరాట్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వే గనుక లేకపోతే నేనేమైపోయేదాన్నో, నీ వల్లే నాకు ఇప్పుడు ఇలా నా లైఫ్ నాకు ఉంది అని చెప్పి అంటుంది. దాంతో విరాట్ అయితే ఆ మాయ చేయి పట్టుకుంటాడు. దాంతో మాయ కూడా విరాట్ చేయి పట్టుకొని థ్యాంక్ యూ విరాట్, థ్యాంక్ యూ సో మచ్ అని మళ్ళీ కృతజ్ఞతలు చెబుతూ ఉంటుంది. దాంతో విరాట్ అయితే డోంట్ వరీ, ఐఎమ్ ఆల్వేస్ కేర్ ఫర్ యూ అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్ర అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చేయి పట్టుకొని చెప్పడం అంత అవసరమా అని చెప్పి చంద్ర అయితే చాలా సీరియస్గా చూస్తుంది. ఇక విరాట్ అయితే మాయాకి ఎప్పుడు నేను తోడుగా ఉంటానని మాయాకి మాట ఇస్తాడు. దాంతో మాయ అయితే థ్యాంక్ యూ విరాట్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ అమ్మాయి వెళ్ళిపోగానే విరాట్ అయితే చంద్రని దగ్గరకు తీసుకొని అలా ముద్దు పెట్టబోతూ ఉంటాడు. దాంతో చంద్ర అయితే లెగు బావా, వెళ్ళి ఆ మాయాకి పెట్టు, నాకు అవసరం లేదు, చెప్పావు కదా ఐఎమ్ ఆల్వేస్ కేర్ ఫర్ యూ అన్నావు కదా, వెళ్ళు మాయాకే చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఏంటి చంద్ర అలా అంటావు అని చెప్పి అంటాడు. మరి నాకు ఎప్పుడైనా అలా చెప్పావా బావా అని చెప్పి అంటూ ఉంటుంది. చంద్ర, ఇట్స్ ఓకే, నేను నిన్ను ఎప్పుడూ కేర్గా చూసుకుంటాను అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే చంద్ర అయితే చాలే, అవసరం లేదు, చేయి పట్టుకోలేదు, నాకు అవసరం లేదు అన్నాను కదా, అవసరం లేదు. ఆ మాయాకి బయట వాళ్ళకి ఎవరికైనా సరే చేయి పట్టుకొని కేర్గా చూసుకుంటానని చెప్తావు, కానీ నాకు మాత్రం అసలు చెయ్యి కాదు కదా, దగ్గరకు కూడా రాలేదు, అవసరం లేదు, వెళ్ళు, ఆ మాయనే కేర్గా చూసుకో, నన్ను చూడనవసరం లేదు అని చెప్పి చంద్ర అయితే విరాట్ మీద కోపంగా విరాట్ని పక్కకు నెట్టేస్తుంది. దాంతో విరాట్ అయితే ఏంటి చంద్ర ఇది అని చెప్పి చంద్రను దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు. అయినా సరే చంద్ర విరాట్ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంది.